గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫైనల్ ఇయర్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి వరల్డ్ హిస్టరీలో 5th సెమిస్టర్లో ఉన్నటువంటి టాపిక్ భౌగోళిక అన్వేషణలు, జియోగ్రఫికల్ ఇన్వెన్షన్స్ అనే టాపిక్ చూద్దాం. ఈ భౌగోళిక అన్వేషణలు అనేవి వాటి గురించి మనం చూడాలంటే మనకు ఐరోపా చరిత్ర ప్రారంభంలో జరిగిన ముఖ్య సంఘటన భౌగోళిక అన్వేషణ అని చెప్పనాలి. ఈ భౌగోళిక అన్వేషణ వలన అంతకు పూర్వం ఐరోపా దేశాలకు ఆసియాకే పరిమితమైన ఐరోపా వాసుల యొక్క భౌగోళిక విజ్ఞానము అమెరికాకు, ఇతర ప్రాంతాలకు కూడా అది వ్యాపించింది. అంటే భౌగోళిక అన్వేషణకు పూర్వమేమో వీళ్ళు ఆసియా దేశాలతో భూమార్గంలో వ్యాపారం చేసుకునే ఇది ఉండేది కాబట్టి ఆ ఆసియా దేశాలకు మాత్రమే వాళ్ళతో పరిచయం ఉండేది. కానీ భౌగోళిక అన్వేషణలు జరిగిన తర్వాత వీళ్ళ యొక్క భౌగోళిక అన్వేషణ ఫలితంగా వీళ్ళు ఆ భౌగోళిక విజ్ఞానం వల్ల అమెరికా, ఇతర దేశాలతో కూడా వీళ్ళకి సంబంధం ఏర్పడ్డది. ఈ భౌగోళిక అన్వేషణలకు దారితీసిన పరిస్థితులు ఏంటో చూద్దాం. అంటే భౌగోళిక అన్వేషణ చేయడానికి మెయిన్ దానికి కారణం ఏంటంటే వాణిజ్యం, వ్యాపారమే. అదేంటంటే తూర్పు ఆసియా దేశాల్లో లభించే సుగంధ ద్రవ్యాలు, ఔషధములు, పట్టుబట్టలు, వజ్ర వైడూర్యాలు ఐరోపాలో మంచి గిరాకీ ఉండేవి అన్నట్టు, అంటే మంచి డిమాండ్ ఉండేవి. మనం ఐరోపాలో ఉన్నటువంటి హై క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే మా ఉన్నత వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తూర్పు దేశాల్లో లభించేటువంటి వజ్ర వైడూర్యాలని, పట్టుబట్టలను ఇలాంటివి ఒక స్టేటస్గా భావించేవాళ్ళు. అంటే అదొక స్టేటస్ సింబల్గా భావించేవాళ్ళు. అవి లేకపోతే వాళ్ళ యొక్క జీవితం నిరుత్సాహంగా భావించేవాళ్ళు. అంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ దేశాల్లో లభించి వస్త్రాలు, ఇంకా పట్టుబట్టలు, వజ్ర వైడూర్యాలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, ఈ ఔషధాలు ఇవనేవి ఐరోపా మార్కెట్లో అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఆ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం వల్ల ఈ దేశాలతో వ్యాపారం చేయవలసిన అవసరం ఉంది. అయితే అంత క్రితం కూడా వ్యాపారం చేసేవాళ్ళు, తూర్పు ఆసియా దేశాల నుంచి వ్యాపారం చేసేవాళ్ళు. కానీ అది తూర్పు దేశాల నుంచి వ్యాపారం చేస్తుంటే మధ్యలో దారి దోపిడీ దొంగలు ఎక్కువగా దోపిడీ చేస్తుండేవాళ్ళు, ఓడల్ని దోచుకుని పోయేవాళ్ళు. ఈ ఓడల్ని దోచుకుని పోవటం, ఈ దారి దోపిడీ దొంగల ప్రాబ్లము. అంటే ఇది ఎలా ఉందంటే మధ్యలోనే విపరీతమైన ఆశతో వీళ్ళు వ్యాపారం చేయాలని చెప్పి వజ్రాలు, వైడూర్యాలు, ఈ వస్త్రాలు ఇలాంటివి తీసుకొస్తుంటే మధ్యలో దొంగలు దోచుకుపోయేవాళ్ళు. దానివల్ల చాలా నష్టపోయేవాళ్ళు. ఇక తర్వాత చూస్తే మనకు మధ్యయుగంలో ఈ తూర్పు ఆసియా దేశాల మీద ఇటలీ దేశాలంటే వెనీస్, జినోవా లాంటివి గుత్తాధిపత్యం చెలాయించేవి. అవేనా మిగిలిన దేశాలన్నీ వాటి దగ్గర వ్యాపారం, అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే అంత గుత్తాధిపత్యం ఈ వెనిస్, జినోవా దేశాలు బాగా పెత్తనం చెలాయించేవి. ఇలాంటి సమయంలో 1453వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ని తురుష్కులు ఆక్రమించుకున్నారు. ఈ కాన్స్టాంటినోపిల్ని తురుష్కులు ఆక్రమించుకోవడం వల్ల ఏమైందంటే అంతక్రితం ఈ కాన్స్టాంటినోపిల్ ద్వారా వ్యాపారం జరిగేది తూర్పు దేశాలతో. కానీ ఈ తూర్పు దేశాలతో వ్యాపారం జరిగే భూమార్గం అనేది క్లోజ్ అయిపోయింది. భూమార్గం క్లోజ్ అవడంతో అప్పుడు తప్పనిసరిగా సముద్ర మార్గం కనుగోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అంటే ఎలా ఉందంటే తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం అనేది చాలా ఆశాజనకంగా ఉంది. అలానే తూర్పు దేశాలలో లభించినటువంటి వజ్ర వైడూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఈ ఔషధాలు ఇలాంటివి బాగా గిరాకీ ఉండటం, దానికి తోడు ఆ టైంలో ఇటలీ దేశాలైనటువంటి వెనీస్, జినోవా లాంటివి బాగా పెత్తనం చెలాయించటం. ఇదే టైంలో 1453వ సంవత్సరంలో తురుష్కులు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించుకోవడంతో భూమార్గం అనేది క్లోజ్ అయిపోయింది. ఇలాంటి సమయంలో కంపల్సరీ సముద్ర మార్గం కనుగోవాలి.
అలాంటి టైంలో సముద్ర మార్గం కనుగొనాలి అనుకునే టైంలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం జరగడం వల్ల ఏమైందంటే ఐరోపా వాసుల్లో ఒక రకమైన చైతన్యం వచ్చింది. అంటే అంత క్రితం ఉంది చైతన్యం, కానీ అది బరుగుడు పడిపోయింది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల ఏమైందంటే ఐరోపా వాసులో చాలామంది మా గొప్పతనం ఇది, మా పూర్వస్థితి ఇది అని చెప్పి వాళ్ళలో ఒక రకమైన పూర్వ చైతన్యం ఒకటి పుట్టుకొచ్చి వాళ్ళు కుతూహలంతో సాహస కృత్యాలు చేయాలనేటువంటి అంటే సాహసయాత్రలు చేయాలి అనేటువంటి కుతూహలం వాళ్ళలో కలిగింది. అది కూడా వాస్తవానికి ఈ భౌగోళిక అన్వేషణలకు కారణం అనాలి. సరే, ఇదే టైంలో వీళ్ళు అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల సాహస కృత్యాలు చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ టైంలో ఆ ప్రాంతాలు అంటే ఐరోపా దేశాల్లో చూస్తే చాలా ప్రాంతం, చాలా ప్రజలు అధిక శాతం దరిద్రంలో, అంటే బాగా కరువు కాటకాలు ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారు, అంటే బాగా దరిద్రంలో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఐరోపాలో వంటి మనం అంతక్రితం చూసాము రిఫార్మేషన్, కౌంటర్ రిఫార్మేషన్ ఇవి చూసాము. వాటి తర్వాత వీళ్ళు క్రైస్తవ మతం ఐరోపా వరకే పరిమితమై ఉంది. దీన్ని ప్రాచ్య దేశాలకు కూడా పాకిద్దాం, అంటే దూర ప్రాంతాలకు కూడా ఐరోపా యొక్క మతం, క్రైస్తవ మతాన్ని దూర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చేయాలనేటువంటి ఆకాంక్ష, మత ప్రచారకులు ఉంటే ఆకాంక్ష, అంటే మతానికి సంబంధించిన లింకు కూడా దీంట్లో ఉంది. అంటే క్రైస్తవ మతాన్ని దూర ప్రాంతాలు, ప్రాచ్య దేశాల్లో కూడా వ్యాప్తి చేయాలనేటువంటి మత ప్రచారకుల కాంక్ష కూడా ఈ భౌగోళిక అన్వేషణలో ఒక పార్ట్గా చెప్పాలి. ఇక తర్వాత మనకు ఇదే టైంలో మార్కో పోలో, ఆయన మధ్యయుగం కంటే ముందే పీరియడ్లో వస్తాడు, కాకతీయ పీరియడ్లో వస్తాడు. ఆయన తూర్పు దేశాలతో వ్యాపార సంబంధం చేసుకుంటే చాలా బాగుంటుంది. తూర్పు దేశాల్లో అంటే తూర్పు దేశాలు ఎలా ఉండంటే సంపదతో తులతూగుతూ ఉన్నాయి. ఇలా సంపదతో తులతూగుతున్నటువంటి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకున్నట్లయితే విపరీతమైనటువంటి లాభాలు పొందవచ్చు అని వర్ణించాడు ఆయన. దాంతో ఈ ట్రావెల్స్ గ్రంథంలో వర్ణిస్తాడు ఆయన. ఆ ట్రావెల్స్ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి ఆ వర్ణన వల్ల చాలామంది తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలనేటువంటి ఆకాంక్ష వాళ్ళలో పెరిగింది. దానికి తోడు అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయం వాళ్ళు భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. అంతకదా మనం సూర్యకేంద్ర సిద్ధాంతం అన్నారు, ఇంకేదో చెప్పారు. కాబట్టి ఆ సూర్యకేంద్ర సిద్ధాంతం కాదని చెప్పి నిరూపణ అయింది. భూకేంద్ర సిద్ధాంతం ఓకే అయింది. భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతుందనే విషయం తెలిసింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ భ్రమణంతో పరిభ్రమణం చేస్తూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనే విషయం బయటకు వచ్చింది. దాంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అంటే భూమి గుండ్రంగా ఉంది, అంటే మనం వెనక నుంచి ఇంకో వెళ్ళొచ్చు అనే భావన వాళ్ళు వచ్చింది. దానికి తోడు అదే సమయంలో దిక్చూచి అనేటువంటి ఒక పరికరం ఒకటి తయారైంది, దిక్కులను సూచించేటువంటి దిక్చూచి. దానికి తోడు అక్షాంశ రేఖాంశ, అంటే అక్షాంశ రేఖను తెలిసేటువంటి ఆస్ట్రో ల్యాబ్ అనేటువంటి ఒక పరికరం కూడా, శాస్త్రీయ పరికరం కూడా తయారైంది. అంటే అక్షాంశాలు, ఇది అక్షాంశం, ఇది అక్షాంశం మనం పెట్టుకున్న ఆ అక్షాంశాలు చెప్పేటువంటి ఆస్ట్రో ల్యాబ్ అనేటువంటి ఒక పరికరం కూడా తయారైంది. అంటే ఇవి భౌగోళిక అన్వేషణలకు ఉపయోగపడేటువంటి మెయిన్ శాస్త్రీయ పరికరాలు. ఇవి బాగా ఉపయోగపడేటువంటి పరికరాలు. అలాగే టైంలో ఐరోపా దేశాల్లో అప్పటికే అంటే ఆధునిక యుగారంలో ఐరోపా దేశాల్లో అప్పటికే పెళ్ళిబుక్కినటువంటి జాతీయ స్ఫూర్తి అనాలి. అంటే మనం అంతకన్నా చెప్పుకున్నాం, ఇది జాతీయ రాజ్యాలు, అంటే జాతీయ చర్చలు ఏర్పడ్డాయి. తర్వాత రాజే మెయిన్ క్యాండిడేట్గా ఉన్నాడు. అంటే ఏ దేశానికి ఆ దేశ యొక్క మాతృభాషలోనే ప్రచారం చేసుకోవచ్చు. ఇలాంటి భావాలన్నీ రావటంతో జాతీయ భావాలు పెరిగిపోయినాయి. అంటే ప్రతి దేశం కూడా తన జాతి గొప్పతనం, తన జాతి యొక్క గొప్పతనం విషయాలు అనేవి దాంట్లో చెప్పడంతో ఏంటంటే ఐరోపా దేశాల్లో జాతీయ స్ఫూర్తి పెరిగింది. ఏ దేశానికి ఆ దేశం జాతీయ స్ఫూర్తితో రెడీ టు అంటే యాత్రలు చేయాలనే ఫీలింగ్లో వాళ్ళు ఉంది. ఆ జాతీయ భావం కూడా ఒక రకంగా ఈ భౌగోళిక అన్వేషణలకు కారణం అని చెప్పనాలి. ఇక తర్వాత వీళ్ళలో నుండి మతోత్సాహము, శాస్త్రీయ విజ్ఞానం, ఇలాంటివన్నీ కారణాలు భౌగోళిక అన్వేషణలకు కారణం అని చెప్పనాలి. అంటే భౌగోళిక అన్వేషణలకు మనకు తూర్పు దేశాలతో వ్యాపారం అనేది అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే అక్కడ దొరికేటువంటి ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, పట్టుబట్టలు ఇలాంటివి బాగా ఐరోపాలో గిరాకీ ఉండటం,
దానికి తోడు వీళ్ళు ఒకవేళ ఐరోపా దేశాలకు వ్యాపారం చేద్దామని చెప్పంటే ఇక్కడ తూర్పు దేశాల నుంచి వస్తువులు తీసుకొని వెళ్తుంటే మధ్యలో దారిదోపిడీ దొంగలు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, దానికి తోడు ఇటలీ దేశాన్ని జినోవా, వెనిస్ లాంటివి బాగా పెత్తనం చెలాయించడం, ఈ తూర్పు వ్యాపారం తూర్పు వాణిజ్యంపై బాగా పెత్తనం చెలాయించడం. అదే సమయంలో 1453లో తూర్పు మనకు కాన్స్టాంటినోపుల్ని తురుష్కులు ఆక్రమించుకోవడం, భూమార్గం అనేది రద్దయిపోవడం, తప్పనిసరిగా సముద్ర మార్గం కనుగొవాల్సిన అవసరం ఏర్పడ్డది. దానికి తోడు అదే సమయంలో ఐరోపా ప్రాంతంలో దరిద్రం ఎక్కువగా, అంటే ప్రజలు అధిక శాతం దరిద్రంలో ఉండటం, దానికి తోడు క్రైస్తవ మత ప్రచారకులు కూడా ఐరోపా ఉన్నటువంటి ఈ క్రైస్తవ మతాన్ని ప్రాచ్య దేశాలు తూర్పు దేశాల్లో కూడా వ్యాప్తి చేయాలనేటువంటి కోరికతో వాళ్ళు మత ప్రచారకులు కూడా ఉంటాం. ఇలాంటి టైంలో సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల, అంటే ఐరోపా వాసులో సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల వీళ్ళలో ఒక రకమైన సాహస కృత్యాలు అనేటువంటి కుతూహలం వీళ్ళలో పెరిగింది. దానికి తోడు ఈ కుతూహలం ఉన్న టైంలోనే మార్కోపోలో రాసిన ట్రావెల్స్ గ్రంథంలో తూర్పు దేశాలు సిరి సంపదలతో తులదూగుతున్నాయి, దాంతో వ్యాపారం చేసుకుంటే సిరి సంపదతో కూడుకున్న తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకున్నట్లయితే అధికమైన లాభాలు పొందొచ్చని చెప్పి ఆయన వర్ణించాడు. దానికి తోడు అలెగ్జాండ్రియా యూనివర్సిటీ భూమి గుండ్రంగా ఉందని చెప్పింది. ఆ భూమి గుండ్రంగా ఉందని చెప్పిన దానికి తోడు దిక్సూచి తయారైంది, ఆస్ట్రో ల్యాబ్ తయారైంది. ఇలాంటి శాస్త్రీయ పరికరాలు భూమి చుట్టూ తిరగటానికి, దిక్కులు కనుక్కోవడానికి బాగా ఉపయోగపడే పరికరాలు. ఇలాంటి టైంలో జాతీయ స్ఫూర్తితో ఏ దేశంకి ఆ దేశం మేము ముందు అని చెప్పి జాతీయ స్ఫూర్తితో పోటీ పడే పరిస్థితి ఉన్నాయి. జాతీయ స్ఫూర్తితో మేము ముందు చేయాలనేది జాతీయ స్ఫూర్తి ఒకటి కనపడ్డది. దాంట్లో ఆ జాతీయ స్ఫూర్తితో ముందు నూతన భౌగోళిక పరిశోధనలు చేయాలనే దాని విషయంలో ముందు ఉన్నటువంటి దేశం ఏదంటే పోర్చుగల్. ఈ పోర్చుగల్ భౌగోళిక అన్వేషణల విషయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేవాడు పోర్చుగీస్ రాజు హెన్రీ. ఈయనకే నావిగేటర్ అనే బిరుదు ఉంటుంది. ఈ నావిగేటర్ నుండి బిరుదు హెన్రీ ఆయన స్వయంగా ఒక నావికుడు. ఆయన దక్షిణ సముద్రంలోని అజోర్స్, కేప్ వర్డే ద్వీపాలు కూడా కనుక్కుంటాడు. అంటే ఆయన స్వయంగా నావికుడిగా తిరుగుతూ సముద్రయానం చేస్తూ ఆయన స్వయంగా 2 ద్వీపాలు కనుక్కున్నాడు, అజోర్స్ తర్వాత కేప్ వర్డే అనేవి. ఇక దీని తర్వాత హెన్రీ మరణానంతరం 1488వ సంవత్సరంలో బార్తలోమియో డయస్ ఈయన పోర్చుగీస్ నుంచి బయలుదేరి దక్షిణాగ్రం చేరాడు. అక్కడ చేరగానే ఇతర అనుచరులు అక్కడ ఉన్నటువంటి తుఫాన్లు బాగా ఎక్కువగా ఉండటంతో ఇతని అనుచరులు ఆయనకి హెల్ప్ చేయకుండా రిటర్న్ పోదామని చెప్పి అనడంతో ఆయన అక్కడ నుంచి మళ్ళీ స్వదేశానికి రిటర్న్ అయ్యాడు. అయితే ఆ దక్షిణాగ్రం అనేది బాగా తుఫాన్లతో కూడుకుని ఉండటంతో ఆయన ఆ అగ్రానికి, దక్షిణాగ్రానికి తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టాడు. కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టాడు. అంటే తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టి ఆయన బాగా తుఫాన్లు ఉన్నాయి అంటే ఆయనకు హెల్ప్గా వచ్చినటువంటి ఆయనతో వచ్చిన వాళ్ళు అనుచరులు మొత్తం రిటర్న్ పోవాలంటే పాప ఆయన కూడా రిటర్న్ అయ్యి స్వదేశానికి వచ్చేసాడు. అయితే ఆయన తర్వాత బార్తలోమియో డయస్ తర్వాత పోర్చుగీస్ రాజు 2వ జాన్ ఈ తూర్పు అగ్రం వరకు ఈయన వెళ్ళొచ్చాడు. కాబట్టి తూర్పు అగ్రం వరకు ఇక్కడికి వెళ్ళొచ్చాడు అంటే ఇక్కడ నుంచి తూర్పు దేశాలకు వ్యాపారం చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అంటే ఆయన ఒక మార్గాన్ని అయితే కనిపెట్టి వచ్చాడు. ఆ మార్గాన్ని కనిపెట్టి వచ్చాడంటే అదొక ఆశను కలిగిస్తుంది. కాబట్టి ఆ కనిపెట్టడం అనేది ఒక ఆశను రేకించే విధంగా ఉంది. కాబట్టి ఆయన దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నాడు. అంటే ఆశను కలిగిస్తుంది, ఇది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టి ఆయన తర్వాత 1497వ సంవత్సరంలో వాస్కో డి గామా అని ఆయన పోర్చుగీస్ నుంచి బయలుదేరి డయస్ వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాడు. ఆయన ఆ డయస్ వెళ్ళిన మార్గంలోనే వెళ్తూ గుడ్ హోప్ అగ్రం మీదుగా ప్రయాణించి క్రీస్తకం 1498వ సంవత్సరంలో ఇండియా పశ్చిమ తీరంలో కాలీకట్ చేరుకున్నాడు. అంటే ఈయన వచ్చింది ఏ మార్గం అంటే బార్తలోమియో డయస్ చేసినటువంటి రూటే, ఆయన చెప్పిన రూట్లోనే ఈయన వచ్చాడు. అంటే సముద్ర మార్గం ఆయన ఆల్రెడీ ముందు చెప్పాడు, ఈ రూట్లో ఇలా ఉంటుంది, ఈ రూట్లో ఇలా ఉంటుంది ఆయన ముందు చెప్పి ఆ రూట్లోనే ఆయన కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగానే వచ్చాడు. వచ్చి ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ప్రయాణిస్తూ ఆయన 1498లో ఇండియాకు చేరుకున్నాడు. అంటే
తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలంటే ఇండియాతో మెయిన్ వ్యాపారం ఉంది కాబట్టి ఇండియాకి 1498 సంవత్సరంలో ఈయన వాస్కోడి గామా భారతదేశంలోని పశ్చిమ తీరంలోని కాళీఘట్ చేరుకున్నాడు. ఇక దాని తర్వాత 1500 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని బ్రెజిల్ని ఫెడ్రో కాబెల్ కనుగొంటాడు. ఇది మనకు పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించి, అంటే పోర్చుగీస్ వాళ్ళ యొక్క రాజు పోర్చుగీస్ రాజు మనం నావిగేటర్ అని పిలిచేటువంటి నావిగేటర్, ది గ్రేట్ నావిగేటర్ హెన్రీ స్వయంగా దక్షిణ సముద్రంలోని ఆజోర్స్, కేప్ వర్డే 2 ద్వీపాలు కనుక్కుంటాడు. ఆయన తర్వాత బర్తలోమయ డయేజ్ పోర్చుగీస్ నుంచి బయలుదేరి దక్షిణాగ్రం వరకు చేరుకుంటాడు. ఆ అగ్రంలో తుఫాన్లు ఎక్కువగా ఉంటే ఆయన యొక్క అనుచరులు రిటర్న్ వెళ్దామంటే ఆయన రిటర్న్ వస్తూ ఆ ప్రాంతానికి దక్షిణాగ్రానికి కేఫ్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టవచ్చు, అంటే తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టాడు. కానీ ఆయన తర్వాత పోర్చుగీస్ రెండవ జాన్ ఈ తుఫాన్ల అగ్రంగా పెట్టిన పేరు ఏదైతే ఉందో ఇది తూర్పు అగ్రము. ఇది తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఆశ కలిగించే విధంగా ఉంది కాబట్టి దానికి ఆయన కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆయన నిజంగా ఆయన పేరు పెట్టడం కూడా కరెక్టే అనాలి. ఎందుకంటే ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగానే మనకు వాస్కోడి గామా 1497లో బయలుదేరి అదే రూట్లో వచ్చి 1498లో భారతదేశంలో నుండి పశ్చిమ తీరంలో నుండి కాళీఘట్ చేరుకుంటాడు. ఆయన తర్వాత ఫెడ్రో కాబెల్ 1500 సంవత్సరంలో బ్రెజిల్లో దక్షిణాఫ్రికాలోని బ్రెజిల్ని కనుక్కుంటాడు. మనం ఇప్పుడు చూసేది వాస్కోడి గామా. ఈయన భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నటువంటి వ్యక్తి. 1498లో కాళీఘట్ చేరుకుంటాడు. ఈయన పోర్చుగీస్ నుంచి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగానే ఈయన భారతదేశం అంటే అదే రూట్లో మనకు భారతదేశం వస్తాడు. ఇక తర్వాత మనకు స్పెయిన్. ఈ స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ మరియు ఇసబెల్లాల ప్రోత్సాహంతో క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియా తర్వాత జపాన్కి సముద్ర మార్గం కనుగోవాలని బయలుదేరి ఆయన 1498లో ఈస్ట్ ఇండియా దీవులను కనుక్కున్నాడు. ఈ కొలంబస్ స్పెయిన్ దేశానికి చెందిన ఈయన పోర్చుగీసు మన స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ ఇసబెల్లాల యొక్క ప్రోత్సాహంతో బయలుదేరి 1492లో వెస్ట్ ఇండీస్ దీవులను కనుక్కుంటాడు. పశ్చిమ ఇండియా దీవులు, వెస్ట్ ఇండీస్ దీవులు కనుక్కుంటాడు. ఇక తర్వాత మనకు ఈ భౌగోళిక అన్వేషణలో సాహసోపేతమైనటువంటి యాత్ర అని చెప్పంటాం మాజిలాన్ చేసిన యాత్రను. ఎందుకంటే మాజిలాన్ కూడా ఫెర్డినాండ్ ప్రోత్సాహంతోనే బయలుదేరుతాడు. 1519లో బయలుదేరుతాడు. స్పెయిన్ నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా దక్షిణ అమెరికా అగ్రం వరకు చేరుకుంటాడు. పసిఫిక్ మహాసముద్రం వరకు ఆయన ప్రవేశించాడు. ఈ సముద్రం చుట్టూ ఉన్నటువంటి ఫిలిప్పైన్స్ దీవులు కనుగొంది ఈ మాజిలానే కనుక్కుంటాడు. ఈ ఫిలిప్పైన్స్ దీవుల్లోనే మాజిలాన్ వధించబడ్డాడు అక్కడ వారితో. అంటే ఈయన వచ్చినటువంటి మార్గం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా దక్షిణ అమెరికా చుట్టూటువంటి పసిఫిక్ మహాసముద్రం చేరి అక్కడ ఫిలిప్పైన్స్ దీవులు కనుక్కుంటాడు. ఈయన ఫిలిప్పైన్స్ దీవుల్లో చనిపోతాడు. కానీ మాజిలాన్ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ మహాసముద్రం మీదుగా దాటి గుడ్ హోప్ అగ్రం మీదుగా స్వదేశం వెళ్ళారు. అంటే వీళ్ళు ఈ రూట్లో వచ్చి రిటర్న్లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా స్వదేశం వెళ్ళారు. అంటే ఇది తొలి భూగోళ ప్రదక్షిణ అని చెప్పనాలి. అంటే ప్రపంచంలో మొదటిసారి భూగోళ ప్రదక్షిణ చేసిన వారు అంటే మాజిలాన్ శిష్యులు చేశారు. మాజిలాన్ యొక్క ప్రయత్నమే చాలా గొప్ప ప్రయత్నం అనాలి. ఆయన చనిపోయాడు కానీ ఫిలిప్పైన్స్ దీవులో చనిపోయాడు కానీ ఆయన యొక్క శిష్యులు ఆయన యొక్క అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వాళ్ళు మాజిలాన్ చనిపోయిన తర్వాత హిందూ మహాసముద్రం మీదుగా దాటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా స్వదేశం చేరుకుంటారు. ఆ స్వదేశం చేరుకొని మొట్టమొదటిసారి భూగోళ ప్రదక్షిణ చేసిన వారిగా వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన క్రిస్టోఫర్ కొలంబస్. ఈయన వెస్ట్ ఇండీస్ దీవులు కనుగొన్న ఆయన. ఫెర్డినాండ్ మాజిలాన్. ఈయన మాజిలానే మనకు మాజిలాన్ యొక్క శిష్యులే
మొట్టమొదటి అంటే మాజిలాన్ వాస్తవానికి చేయాలి, కానీ మాజిలాన్ చనిపోతాడు కాబట్టి మాజిలాన్ శిష్యులు ఆయన యొక్క లక్ష్యాన్ని సాధించారు. మొట్టమొదటిసారి భూగోళ ప్రదక్షిణ చేసిన వాళ్ళు వీళ్ళే, మాజిలాన్ శిష్యులే అని చెప్పనాలి. నెక్స్ట్ మనకు ఈ స్పెయిన్కి సంబంధించిన వాళ్ళే 1513వ సంవత్సరంలో బాల్బోవా అనే స్పెయిన్ యాత్రికుడు పనామా జలసంధి మీదుగా దక్షిణ సముద్రాన్ని చేరుకున్నాడు. ఈ దక్షిణ సముద్రానికే మాజిలాన్ పసిఫిక్ మహాసముద్రం అని పేరు పెట్టింది. మాజిలాన్ వెళ్ళేటువంటి రూటే ఇది, దానికి ఆయన పసిఫిక్ మహాసముద్రం అని పేరు పెట్టాడు. దాని దక్షిణ సముద్రం అంటాడు, ఆ దక్షిణ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రం అని చెప్పన్నాడు ఆయన. అంటే మాజిలాన్ పెట్టిన పేరే పసిఫిక్ మహాసముద్రం. ఇక తర్వాత మనకు దీంట్లో పోర్చుగల్, స్పెయిన్ తర్వాత ఇంగ్లాండ్ గురించి చూస్తే ఇంగ్లాండ్ చక్రవర్తి అయినటువంటి 7వ హెన్రీ ఆదరణలో జాన్ కాబెట్ అనే వెనిస్ యాత్రికుడు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వచ్చి కేప్ బ్రిటన్ దీవులను కనుక్కుంటాడు. అంటే ఇంగ్లాండ్ కూడా ఈ విషయంలో కొంత ముందంజలో ఉంది అనాలి. 7వ హెన్రీ ఆదరణలోనే జాన్ కాబెట్ అనే ఆయన వెనిస్ యాత్రికుడు ఈయన అట్లాంటిక్ మహాసముద్రం దాటి కేప్ బ్రిటన్ దీవులను కనుక్కుంటాడు. తర్వాత 1503లో అమెరిగో వెస్పూచి ఈయన అమెరికా ఖండాన్ని కనుక్కుంటాడు. మనం ఇక్కడ చూసేది అమెరిగో వెస్పూచి, ఈయనే అమెరికా ఖండాన్ని కనుగొన్న ఆయన. తర్వాత మనం ఈ భౌగోళిక అన్వేషణల యొక్క ఫలితాలు ఏంటో చూద్దాం. భౌగోళిక అన్వేషణలు ఐరోపా ఖండంలో దాదాపుగా సాంఘిక రంగం మీద, ఆర్థిక రంగం మీద, రాజకీయ రంగం మీద, సాంస్కృతిక రంగం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిందనాలి. ఎందుకంటే దీని ప్రభావం దాదాపుగా 4 రంగాల్లో కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ భౌగోళిక అన్వేషణల వల్ల ఐరోపా యొక్క స్వరూపం చాలా వరకు మారిపోయిందని చెప్పనాలి. అంతకు ముందున్న సిచ్యువేషన్కి తర్వాత వచ్చిన సిచ్యువేషన్కి చాలా మార్పు వచ్చిందని చెప్పనాలి. ఏంటి ఆ మార్పులు? ఐరోపా రంగంలో వచ్చిన మార్పులు ఏంటంటే చూస్తే మొదటిది రాజకీయ ఫలితాలు చూద్దాం. ఈ రాజకీయ ఫలితాలు ఏంటంటే ఐరోపా వాసులు ఆసియా ఖండానికి వర్తకులుగా వచ్చి ఇక్కడ వర్తకం చేసుకుని పోతే బాగుండు, వర్తకులుగా వచ్చారు కానీ రాజకీయ రంగాల్లో జోక్యం చేసుకున్నారు. రాజకీయ రంగాల్లో ఇక్కడుంటి రాజుల యొక్క మనకు భారతదేశంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వారసత్వ యుద్ధాలు ఇలాంటి వాటిని ఆధారంగా తీసుకుంటారు. ఈ వారసత్వ యుద్ధాల్లో మనకు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇలా ఉంటాం. మనకి మెయిన్ ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. ఆ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇక్కడ రాజులతో ఏదో రకంగా వాళ్ళ మెప్పును పొంది రాజకీయాల్లో జోక్యం చేసుకుని చివరికి వాళ్ళని ఓడించి ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపితం చేశారు. అంటే వచ్చింది వ్యాపారం కోసం, వర్తకం కోసం, కానీ స్థానిక రాజకీయాలు వాళ్ళకు అనుకూలంగా మారాయి. ఆ స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు, స్థానికుల రాజులను ఓడించారు, సామ్రాజ్యాన్ని స్థాపితం చేశారు. సరే, సామ్రాజ్యాన్ని స్థాపితం చేస్తే ఓకే, కానీ వాళ్ళ యొక్క భావన ఎలా ఉందంటే వీఆర్ ద రూలర్, అంటే మేము రూల్ చేసేవాళ్ళం, మీరు పరిపాలించబడేవాళ్ళు. ఆసియా సంస్కృతిని, ఆసియా వాసుల్ని చాలా నీచంగా చూసేవాళ్ళు. ఆసియా వాసులకి ఏమీ రాదు, అనాగరికులనే భావంతో చూసేవాళ్ళు. అలా ఆసియా సంస్కృతిని, ఆసియా వాసుల్ని నీచాతి నీచంగా చూడటం కూడా వాస్తవానికి ఈ భౌగోళిక అన్వేషణల ఫలితమే అని చెప్పనాలి. నెక్స్ట్ మనకి భౌగోళిక అన్వేషణల ఫలితంగా ఐరోపా వాళ్ళు ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాల్లో వలస రాజ్యాలు స్థాపితం చేశారు. ఈ వలస రాజ్యాలు స్థాపితం చేసుకుంటే ఓకే, కానీ వలస రాజ్యాలు స్థాపితం చేసిన తర్వాత వాళ్ళు నీతి నియమాలు మొత్తం పాటించకుండా ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. మనకు భారతదేశంలో కూడా జరిగినటువంటి కర్ణాటక యుద్ధాలు అలాంటివి. ఫ్రెంచ్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య నిరంతర యుద్ధాలు, నిరంతర ఆధిపత్య పోరు, వ్యాపార గుత్తాధిపత్యం కోసం నిరంతర యుద్ధాలు. ఇవి ఐరోపా వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలని చెప్పనాలి. ఇక మనకు ఈ ఐరోపా వాసుల వల్ల వచ్చినటువంటి వలస విధానం వల్ల, సామ్రాజ్య కాంక్ష వల్ల రక్తపాతాలు దారిస్తాయి, యుద్ధాలు వచ్చాయి. మనకు అది ఇప్పుడు చెప్పింది అదే. అంటే నిరంతరం వాళ్ళు వలస విధానం, సామ్రాజ్యవాదంతో వ్యాపారం మీద గుత్తాధిపత్యం పేరుతో నిరంతర యుద్ధాలు చేయడంతో రక్తపాతానికి దారి తీసింది. నెక్స్ట్
ఐరోపాలో మధ్యతరగతి వర్గం సంపన్నులయ్యారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను భూస్వాములకు వ్యతిరేకంగా వీళ్ళు పటిష్టం చేశారు. వీళ్ళు తర్వాత కాలంలో ఐరోపా రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. అంటే ఐరోపాలోని మధ్యతరగతి వర్గం సంపన్నులు అవటం వల్ల ఏమైందంటే వాళ్ళ దేశీయ రాజకీయ వ్యవస్థను ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తయారయ్యారు. అంతకథ ఉన్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తయారైపోయి వీళ్ళు భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా పక్కన నెట్టేసి వీళ్ళే మెయిన్ కేటగిరీలోకి వచ్చారు. రాజకీయ రంగంలోను సాంస్కృతిక రంగంలో వీళ్ళే ప్రముఖ పాత్ర పోషించారు. ఇది కూడా వాస్తవానికి ప్రముఖమైనటువంటి ఫలితంగా చెప్పాలి. అంటే చూస్తే మనకు ఐరోపా వాసులు తూర్పు ఆసియా దేశాలకు ఇలాంటి వాటికి వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇక్కడ వాళ్ళని ఓడించారు. ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపితం చేశారు. వలస విధానాన్ని ఫాలో అయ్యారు. వలస రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. ఆసియా సంస్కృతిని ఆసియా వాసుల్ని అతి నీచాతినీచంగా చూడటం ఫస్ట్ కారణంగా చెప్పాలి. రెండోది ఇక్కడ వాళ్ళు వలస రాజ్య స్థాపన కోసం అంటే ఆఫ్రికాలోను ఆసియాలో అమెరికా ఖండాల్లోనూ వలస రాజ్యాన్ని స్థాపితం చేసుకోవడం కోసం ఈ ఐరోపా వాసులు నిరంతరం యుద్ధాలు చేసుకున్నారు. ఆ నిరంతర యుద్ధాలే సామ్రాజ్య కాంక్ష అనేదే రక్తపాతానికి దారితీసింది. తర్వాత ఐరోపా వాసుల్లో సామాన్య ప్రజలు మొత్తం అంతక్రితం సంపన్నులయ్యారు. అంతక్రితం దరిద్రంగా ఉన్నారు, వాళ్ళు మొత్తం సంపన్నులయ్యారు. వాళ్ళు దేశ వ్యవస్థలో ఉంటే భూస్వామ్య వ్యతిరేకంగా తయారయ్యారు. ఆ వ్యతిరేకంగా తయారై ఈ సామాన్య ప్రజలే తర్వాత కాలంలో ప్రముఖ రాజకీయ రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. ఇది మనం రాజకీయ కారణాల్లో చెప్తాం. ఇంకా సాంఘిక కారణాలు అంటే కాఫీ తేయాకు అనేవి ఐరోపా వాసుల యొక్క సాంఘిక జీవితానికి వన్నె తెచ్చాయి అంటాం. అంటే ఇవి కాఫీ తేయాకు అనేవి తర్వాత వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇక తర్వాత మనకి వర్తక వాణిజ్యాభివృద్ధి వల్ల మధ్యతరగతి వర్గం మహోన్నత స్థాయికి చేరింది. ఇందాక మనం చెప్పుకున్న రాజకీయ ఫలితాల్లో కూడా ఇది చెప్పాం. అంటే మధ్యతరగతి వర్గం సామాన్య వర్గం ఎవరున్నారు వాళ్ళు మెయిన్ మహోన్నత స్థాయికి చేరుకున్నారు. నెక్స్ట్ మూడోది వస్తేది కాఫీ తేయాకు మొదలగు వస్తువులకు ఐరోపాలో అధిక డిమాండ్ ఉండటంతో వీళ్ళు ఈ కాఫీ తేయాకు వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి అని చెప్పి అమెరికా వాసులు భావించారు. మరి అమెరికా వాసులు ఈ కాఫీ తేయాకులను ఉత్పత్తి చేయాలంటే వాళ్ళకి కూలీలు అవసరమయ్యారు. మరి ఈ కూలీలు ఎలాగా అని చూస్తే ఈ కూలీల కోసం వీళ్ళు ఆఫ్రికాలోని అనాగరిక నీగ్రోలను ఉపయోగించాలని భావించారు. అంటే అమెరికాలో ఈ కాఫీ తేయాకు ఉత్పత్తి విషయంలో కావాల్సిన కూలీల కోసం ఆఫ్రికాలోని అనాగరిక నీగ్రోలను ఉపయోగించారు. ఈ నీగ్రోలను విషయంలో అంటే వాళ్ళ విషయంలోనే బానిస వ్యాపారం స్టార్ట్ అయింది. ఈ ఇంగ్లీష్ వాళ్ళకి డచ్ వాళ్ళకి మధ్య ఈ బానిస వ్యాపారం స్టార్ట్ అయ్యి ఈ అనాగరిక నీగ్రోలని అంటే బానిసలుగా చేసిన అనాగరిక నీగ్రోలని అనేక హింసలకు గురి చేయడం, అత్యంత దారుణంగా వాళ్ళని హింసించడం మనం చూస్తాం. అంటే బానిస వ్యాపారం అనేది అత్యంత దారుణంగా తయారైందని చెప్పనాలి. ఇది కూడా వాస్తవానికి సాంఘిక కారణాల్లోనే మనం చెప్తాం. ఇక తర్వాత ఆర్థిక ఫలితాల్లో ఏమున్నాయి అంటే ఆర్థిక ఫలితాల్లో వీళ్ళు దూర ప్రాంతాల్లో వలసల వల్ల ఐరోపా వాసుల్లో ఉన్నటువంటి అధిక జనాభా దరిద్రం నుంచి బయటపడ్డారు. సమస్య అంటే ఇంకా అధిక జనాభా అనేటువంటి ప్రాబ్లం ఒకటి ఉంది, తర్వాత దారిద్ర్యం అనేటువంటి ప్రాబ్లం ఉంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడ్డారు. అంటే అక్కడ వ్యాపారం వల్ల అధిక జనాభా కొంత అక్కడికి వెళ్తాం, తర్వాత ఇటువంటి వాళ్ళు దారిద్ర్యం నుంచి బయటపడటానికి కూడా ఈ వ్యాపారం అనేది బాగా ఉపయోగపడ్డది. భౌగోళిక అన్వేషణలో ఈ వ్యాపారం వాణిజ్యం జరిగింది కాబట్టి ఇది దాని ఫలితంగానే చెప్తాం. ఇక నెక్స్ట్ విస్తృత నౌకాయానం వల్ల నౌకాయాన పరిశ్రమ బాగా డెవలప్ అయింది. కలప ధాన్యము మున్నగు వస్తువులను చేరవేయడానికి అత్యంత దృఢమైనటువంటి నౌకలు తయారు చేయాలి కాబట్టి
చాలా పెద్ద పెద్ద చాలా శక్తివంతమైన పెద్ద పెద్ద నౌకలు తయారు చేయడం కూడా మనం ఈ దీంట్లో చూస్తాం. ఇక నెక్స్ట్ మధ్యధరా సముద్రానికి తర్వాత వెనిస్ జెనోవా పట్టణాలకు ప్రాముఖ్యత తగ్గింది. ఎందుకంటే మనం అంతకన్నా చూస్తాం మధ్యధరా సముద్రాన్ని బాగా ఇంపార్టెంట్గా చూసేవాళ్ళు. ఆ దగ్గర ఉన్నటువంటి మనం ఇందా చెప్పాము ఇటలీకి సంబంధించిన వెనిస్ జినోవా పట్టణాలు వ్యాపార గుత్తాధిపత్యం చెలాయించాయని చెప్పాం. ఆ వ్యాపార గుత్తాధిపత్యం పోయింది, వాటి రెండింటి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. తర్వాత ఈ వీటిలో మనకు వెనిస్ తర్వాత జినోవా వాడికి తగ్గిపోయి అట్లాంటిక్ మహాసముద్రానికి బాగా అంటే ప్రాముఖ్యత పెరిగింది. అలానే పోర్చుగీస్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలకు కూడా ప్రాముఖ్యత పెరిగిందని చెప్పనాలి. కాబట్టి ఈ అంటే జినోవాకు తర్వాత వెనిస్కి ప్రాముఖ్యత తగ్గింది, పోర్చుగీస్కు, ఇంగ్లాండ్కు, ఫ్రాన్స్కు ప్రాముఖ్యత పెరిగింది. అంటే ఇక్కడ వ్యాపారం బాగా జరిగిందంటే వీటి మీద వీటి పెరిగిందని చెప్పనాలి. నెక్స్ట్ ఐరోపా వాణిజ్యం చేయడానికి ఒక వ్యక్తి యొక్క వనరులు చాలకపోవడంతో ఉమ్మడి వాణిజ్యం చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. దాంతో ఉమ్మడి వ్యాపార సంస్థలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడ్డాయని చెప్పనాలి. అంటే నూతనంగా వచ్చినటువంటి వ్యాపార వాణిజ్య విషయంలో, ప్రపంచ వాణిజ్యం విషయంలో ఒక వ్యక్తి యొక్క వస్తువులు, ఒక వ్యక్తి యొక్క సంబంధించిన ఆస్తులు సరిపోవట్లేదు, అనుకున్నటువంటి ఆర్థిక వనరులు సరిపోవట్లేదు. దాంతో ఒక వ్యక్తితో కష్టం కాబట్టి ఎక్కువ మంది వస్తువులు అంటే ఎక్కువ మంది యొక్క ఆర్థిక వనరులు ఒక దగ్గర చేద్దామని ఉమ్మడిగా వ్యాపారం చేయాలి, అంటే వాణిజ్య విషయంలో ఉమ్మడిగా వ్యాపారం చేయాలని ఒక భావన వచ్చింది. ఆ ఉమ్మడిగా వ్యాపారం చేయాలనే భావనే ఉమ్మడి వ్యాపార సంస్థకు కారణమైంది. అదే బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా కారణమైందని చెప్పనాలి. ఇలాంటి ఉమ్మడి వ్యాపారం తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలు అనేవి ఆధునిక విధానాలు, ఈ ఆధునిక విధానాలకు ఆద్యం పోసింది. అంటే ఆధునిక విధానాలకి ప్రారంభమైంది ఎక్కడంటే ఈ ఐరోపాలోనే చెప్పనాలి. ఉమ్మడి వ్యాపారం వల్లనే అయిందని చెప్పనాలి. ఇక నెక్స్ట్ ఐరోపాలో వలస రాజ్యాల వాణిజ్య పద్ధతి తమకు అనుకూలంగా ఉండటం కోసం మర్కంటైలిజం అంటే వాణిజ్యవాదం అనేది ఒక నూతన విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ వాణిజ్యవాదం మర్కంటైలిజం వాణిజ్యవాదం అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఈ వాణిజ్యవాదం ఆర్థిక విధానం వల్ల ఏం చేయాలంటే మర్కంటైలిజం ప్రకారం వలస రాజ్యాలు తమ మాతృదేశంతోనే వ్యాపారం చేయాలి, తమ మాతృదేశం యొక్క శ్రేయస్సు కోసమే కృషి చేయాలి. అంటే మాతృదేశం కోసమే వీళ్ళు వ్యాపారం చేయాలి, మాతృదేశం చెప్పిన పంటలే పండించాలి, ఇలాంటి పరిస్థితులకు వచ్చాయి. మాతృదేశ శ్రేయస్సు కోసమే పనిచేయాలనే పరిస్థితికి వచ్చింది. అంటే దీంట్లో ఆర్థిక విషయాల్లో దూర ప్రాంతాలతో వ్యాపారం చేయడం వల్ల ఐరోపాలో యొక్క ఆర్థిక జనాభా దారిద్ర్యం అనేది తొలగిపోయింది. వ్యాపారం అంటే విస్తృత వ్యాపారం వల్ల నౌకా పరిశ్రమ మార్పు చెందింది, పెద్ద పెద్ద నౌకలు ఏర్పడ్డాయి, నౌకా సంస్థలు తయారు చేయడం చూస్తాము. మధ్యధరా సముద్రం యొక్క ప్రాముఖ్యత తగ్గింది, వెనిస్కు, జినోవాకు ప్రాముఖ్యత తగ్గి అట్లాంటిక్ మహాసముద్రానికి, పోర్చుగీస్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ప్రాధాన్యత పెరిగింది. నెక్స్ట్ మనకు ఐరోపాలో వాణిజ్యం చేసే విషయంలో ఒక వ్యక్తి యొక్క ఆర్థిక వనరులు సరిపోవు కాబట్టి ఎక్కువ మంది యొక్క ఆర్థిక వనరులు కావాలనే ఉద్దేశంతో ఉమ్మడి వ్యాపారం అనేది ప్రారంభమైంది. అదే ఉమ్మడి వ్యాపార సంస్థలు, అదే బ్యాంకింగ్ వ్యవస్థకు స్టార్ట్ అయినడానికి అంటే ఆధునిక విశేషాలు ఆధునిక విషయాలు స్టార్ట్ అవడానికి కూడా అక్కడే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఐరోపా వలస రాజ్యాల విధానంలో వాణిజ్య పద్ధతికి తమకు అనుకూలంగా ఉండటం కోసం మర్కంటైలిజం వాణిజ్యవాదం అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వాణిజ్యవాదం అనే విధానం వల్ల వాణిజ్యవాదం ప్రకారం మర్కంటైలిజం ప్రకారం వలస రాజ్యాలు తమ మాతృదేశంతోనే వ్యాపారం చేయాలి, వలస రాజ్యాలు తమ మాతృదేశం యొక్క శ్రేయస్సు కోసమే కృషి చేయాలి. ఇదొక రూల్. మాతృదేశంతోనే వీళ్ళు వ్యాపారం అంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చి పెట్టారు. అంటే వలసలను ఎలా అయినా పీడించడం కోసం పెట్టిన సిస్టమ్ అని చెప్పనాలి. నెక్స్ట్ సాంస్కృతిక ఫలితములు. ఈ సాంస్కృతిక ఫలితములకు వస్తే ఈ అన్వేషణలు అంటే భౌగోళిక అన్వేషణ వల్ల ఐరోపా సంస్కృతి, క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తమైంది.
అంటే అంతగతం ఐరోపా సంస్కృతి ఐరోపానికి మాత్రమే పరిమితమయ్యేది. ఈ ఐరోపా వాసులు వ్యాపారం కోసం, వాణిజ్యం కోసం వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ వలస రాజ్యాలు ఏర్పాటు చేసి అక్కడ వలస సామ్రాజ్యాన్ని విస్తరణ చేశారు కాబట్టి ఐరోపా సంస్కృతి ప్రపంచవ్యాప్తమైంది. అలానే మన ముందే అనుకున్నట్టు క్రైస్తవ మతాధికారులు అనుకున్నట్టు క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తమైంది. అంటే ప్రపంచవ్యాప్తం అవడానికి వాస్తవానికి భౌగోళిక అన్వేషణలు ఒక రకంగా కారణమని ఏం చెప్పాలి. ఇక నెక్స్ట్, ఐరోపా వాసుల భౌగోళిక విజ్ఞానం విస్తృతమై ప్రపంచ స్వరూపాన్ని గ్రహించగలిగారు. అంటే అంతక్రితం ఐరోపా వాసులు ఐరోపాకు మాత్రమే పరిమితి ఉండేది. ఇది ప్రపంచం మొత్తం, అంటే ప్రపంచం మొత్తంతో సంబంధం ఏర్పడడానికి ఒక రకంగా కారణమైంది. ఈ భౌగోళిక అన్వేషణల వల్ల ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చేరువేరే దగ్గర అయ్యారు. ఒక రకంగా వాళ్ళ కమ్యూనికేషన్ పెరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ పోవడం, కమ్యూనికేషన్ పెరగడం వల్ల అంతర్జాతీయ అవగాహన పెరిగింది, సహకారం పెరిగింది. ఇలాంటి అంటే ప్రపంచం మొత్తంలో ఉండే ప్రజలందరూ మధ్య ఒక రకంగా అంతర్జాతీయ అవగాహన పెరగడానికి కూడా ఈ భౌగోళిక అన్వేషణలకు కారణమయ్యాయి. అలానే ఈ భౌగోళిక అన్వేషణల వల్ల ఐరోపాలో జన్మించినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది వివిధ దేశాలకు ఈజీగా పాకటానికి అవకాశం కలిగింది, శీఘ్రమైంది అని చెప్పనాలి. అంటే స్టార్ట్ అయినటువంటి ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ఈజీగా ప్రపంచంలో వివిధ ఇతర దేశాలకు పాకటానికి ఈ భౌగోళిక అన్వేషణలకు కారణమైనని చెప్పనాలి. ఇలా భౌగోళిక అన్వేషణలు అనేవి ఐరోపా సంస్కృతిని, ఐరోపా మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి, ఐరోపా మతం క్రైస్తవ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి కూడా కారణమయ్యాయి. అలానే ఐరోపా వాళ్ళు చేసినటువంటి భౌగోళిక విజ్ఞానం వల్ల ప్రపంచం స్వరూపాన్ని గ్రహించగలిగారు. ఐరోపా వాళ్ళు చేసినటువంటి విధానం వల్ల ప్రపంచంలో నుండి ప్రజలందరూ చేరువై అంతర్జాతీయ అవగాహనకు అవకాశం కలిగింది, సహకారానికి దోహదం చేయడానికి అవకాశం కలిగింది. అలానే ఐరోపాలో స్టార్ట్ అయినటువంటి ఈ భౌగోళిక అన్వేషణ వల్ల సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఈజీగా వ్యాప్తి చెందడానికి అవకాశం కలిగింది అని చెప్పాలి. ఇలా మనం ఈరోజు భౌగోళిక అన్వేషణల గురించి మరొకసారి చూస్తే, భౌగోళిక అన్వేషణలు ఎందుకంటే ఆధునిక యుగారంభంలో ఐరోపా చరిత్రలో జరిగినటువంటి ఒక ప్రముఖ సంఘటన భౌగోళిక అన్వేషణలు అని చెప్పనాలి. ఈ భౌగోళిక అన్వేషణలకు దారితీసిన విషయాలు ఏంటంటే, తూర్పు దేశాల్లో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు, వర్తకం అంటే ఔషధాలు, పట్టుబట్లు, వజ్ర వైడూర్యాలు అనేవి ఐరోపా అంగడిలో బాగా ఫేమస్ అయ్యాయి. అవి ఉంటేనే ఒక రకమైన స్టేటస్గా భావించేవాళ్ళు. అది కంపల్సరీ ఉండాలంటే అగ్రవర్ణాల వాళ్ళు దానికి కంపల్సరీ కావాలని కోరుకునేవాళ్ళు. వీటిని ఒకవేళ దిగుమతి చేసుకోవాలి, బాగా గిరాకీ ఉంది కాబట్టి దిగుమతి చేసుకోవాలంటే దిగుమతి చేసుకునేటప్పుడు ఈ దారి దోపిడీ దొంగలు, ఓడ దొంగలు ప్రాబల్యం బాగా ఉండేది. ఈ ఐరోపా వాసుల్లో ఇటలీ దేశాలంటే వెనీస్, జెనోవాలు ఈ వ్యాపారం మీద గుత్తాధిపత్యం, అంటే తూర్పు వ్యాపారం మీద, వాణిజ్యం మీద గుత్తాధిపత్యం చెలాయించేవి. ఇదే సమయంలో 1453లో కాన్స్టాంటినోపుల్ని తురుష్కులు ఆక్రమించుకోవడం వల్ల ఐరోపా, ఆసియా దేశాల మధ్య భూమార్గం అనేది మూసివేయడం జరిగింది. దానివల్ల భూమార్గం మూసివేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ సముద్ర మార్గం కనుగోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అదే సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల సాహస కృత్యాలు చేయాలనే భావన ఐరోపా వాసుల్లో పెరిగింది. అలానే అదే టైంలో మనకు దిక్సూచి కనుగోవటం, ఆస్ట్రో ల్యాబ్ కనుగోవటం ఒకటి వీళ్ళ యొక్క సాహస కృత్యాలకు బాగా హెల్ప్ చేసే విషయాలుగా చెప్పాలి. దానికి తోడు అదే టైంలో ఇక్కడ జనాభా అధికంగా ఉండటం, దారిద్ర్యంలో ఉండటం ఒక ప్రాబ్లం ఉంది. దానికి తోడు ఐరోపా వాసుల్లో నుండి మతాధికారులు క్రైస్తవ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని కోరికతో ఉన్నారు. ఇలాంటి విషయాలు జరిగే టైంలో మార్కో పోలో రాసిన ట్రావెల్స్ గ్రంథంలో తూర్పు ఆసియా దేశాలు సిరి సంపదలతో ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేయటం బాగా లాభదాయకం అని చెప్పాడు. ఆ విషయం వీళ్ళకి ఇంకో కొంచెం ఎక్కువ ఉత్సాహాన్ని కలిగించింది. దానికి తోడు అలెగ్జాండ్రియా యూనివర్సిటీ భూమి గుండ్రంగా ఉందని చెప్పడం కూడా వాస్తవానికి భౌగోళిక అన్వేషణలు చేయటంలో ఒక రకంగా హెల్పింగ్, అంటే వాళ్ళకి ముందడుగు వేయడానికి అవకాశం ఇచ్చిందని చెప్పనాలి. ఇదే సమయంలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వల్లటువంటి జాతీయ స్ఫూర్తి వల్ల ఐరోపాలో చాలా దేశాలు ఈ భౌగోళిక అన్వేషణ విషయంలో ముందుకొచ్చాయి. అలా ముందుకొచ్చిన వాటిలో
ముందుది. ఈ పోర్చుగల్ రాజు ఏంటి నావిగేటర్ హెన్రీ ది నావిగేటర్ రాజు. సో ఆయన స్వయంగా ఒక నావికా పాఠశాల ఏర్పాటు చేసి నావికులకు శిక్షణ ఇప్పించడం కోసం ఒక నావికా పాఠశాల ఏర్పాటు చేశాడు. ఆయన స్వయంగా అజోర్స్ అంటే దక్షిణ సముద్రంలో అజోర్స్ను, తర్వాత కేప్ వర్డే అనే ద్వీపాలను కనుగొన్నాడు. తర్వాత ఈయన యొక్క ప్రోద్బలంతో బర్తలోమియో డయస్ అనే ఆయన అగ్రం చేరుకున్నాడు. కానీ అక్కడ తుఫాన్లు ఎక్కువగా ఉండటంతో ఆయన కేఫ్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టి, అంటే తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టి రిటర్న్ అయ్యాడు. ఎందుకంటే ఆయన యొక్క అనుచరులు ఆయనకు సహకరించలేదు కాబట్టి రిటర్న్ అయ్యాడు. తర్వాత ఆ కేఫ్ ఆఫ్ స్ట్రోమ్స్ని తర్వాత కాలంలో పోర్చుగీస్ రెండవ జాన్ రాజు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనేది తూర్పు ఆసియా దేశాలకు వ్యాపారం చేయటం విషయంలో ఆశ కలిగిస్తుంది కాబట్టి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. తర్వాత ఈ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ దాన్ని అదే రూట్లో వాస్కోడి గామా 1497లో బయలుదేరి పోర్చుగీస్ నుంచి బయలుదేరి ఆ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగానే భారతదేశంలో చేరుకుంటాడు. 1498లో దక్షిణ తీరంలో నుండి పశ్చిమ తీరంలో నుండి కాళీఘట్ చేరుకుంటాడు. ఆయన తర్వాత పెడ్రో కాబెల్ 1500వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని బ్రెజిల్ను కనుక్కుంటాడు. ఈయన వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న ఆయన. నెక్స్ట్ స్పెయిన్ రాజు అనేటువంటి ఫెర్డినాండ్ ఇసబెల్లాల ప్రోద్బలంతో కొలంబస్ ఇండియా జపాన్ కనుగోవాలనే ప్రయత్నంతో బయలుదేరాడు. 1492లో పశ్చిమ ఇండియా దీవులను కనుక్కున్నాడు, వెస్టిండీస్ని కనుక్కుంటాడు. మాజిల్లాన్ బయలుదేరాడు. ఈయన అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా బయలుదేరి అమెరికాను చుట్టి పసిఫిక్ మహాసముద్రం చేరి ఫిలిప్పీన్స్ దీవులను కనుక్కుంటాడు. ఈ మాజిల్లాన్ అక్కడే ఫిలిప్పైన్స్ దీవుల్లోనే మరణిస్తాడు, అక్కడే చంపుతారు, వధిస్తారు. ఆయన యొక్క శిష్యులు ఆ రూట్లో వచ్చి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా హిందూ సముద్రం మహాసముద్రం దాటి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా మరలా స్వదేశం చేరుకున్నారు. ఇదే తొలి భూగోళ ప్రదక్షిణ అని చెప్పనాలి. ఈయన క్రిస్టోఫర్ కొలంబస్, ఫెర్డినాండ్ మాజిల్లాన్, వీళ్ళిద్దరూ మెయిన్ స్పెయిన్ సంబంధించిన నావికులు అని చెప్పనాలి. తర్వాత 1513లో బార్బోవా స్పెయిన్ యాత్రికుడు పనామా జలసంధి ద్వారా దక్షిణ సముద్రాన్ని కనుగొన్నాడు. ఈ దక్షిణ సముద్రాన్నే మాజిల్లాన్ పసిఫిక్ మహాసముద్రం పేరు పెట్టాడు. తర్వాత ఇంగ్లాండ్కి వస్తే ఇంగ్లాండ్ రాజు 7వ హెన్రీ ఆదరణలో జాన్ కాబెట్ అనే వెనిస్ యాత్రికుడు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్ళి బ్రిటన్ దీవులు కనుగొన్నాడు. 1503లో అమెరిగో వెస్పూచి అనే ఇటలీ యాత్రికుడు అమెరికాను కనుగొన్నాడు. అమెరిగో వెస్పూచి. తర్వాత ఈ భౌగోళిక అన్వేషణల వల్ల వచ్చినటువంటి ఫలితాలు చూస్తే రాజకీయ ఫలితాలు చూద్దాం. రాజకీయ ఫలితాలు అంటే ఈ ఐరోపా వాసులు ఆసియా దేశాల్లో వ్యాపారం వాణిజ్యం కోసం వచ్చి ఇక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇక్కడ వాళ్ళని ఓడించి సామ్రాజ్యాన్ని స్థాపితం చేసి తర్వాత ఆసియా వాసులని ఆసియా సంస్కృతిని చిన్నచూపుగా చూడటం, నీచంగా చూడటం మనం చూస్తాము. ఇక తర్వాత ఐరోపా వాసుల యొక్క దీనివల్ల ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాల్లో వలస రాజ్యాల స్థాపితం చేసుకున్నారు. ఈ వలస రాజ్యాల స్థాపితం కోసమే ఐరోపా వాసుల మధ్య పరస్పర యుద్ధాలు జరిగి ఆ పరస్పర యుద్ధాల వల్ల సామ్రాజ్య కాంక్ష వల్లనే రక్తపాతానికి దారితీసింది. తర్వాత ఐరోపాలో మధ్యతరగతి వర్గం సంపన్నులైపోయి భూస్వామి వర్గాన్ని పక్కగా నెట్టేసి ఐరోపాలో వీళ్లే ప్రముఖ పాత్ర పోషించే స్థితికి వచ్చారు. ఇక సాంఘిక పరిస్థితులకు వస్తే కాఫీ తేయాకు అనేవి ఐరోపా వాసుల్లో సాంఘిక జీవితంలో వన్నె తెచ్చాయని చెప్పనాలే. ఈ కాఫీ తేయాకు విషయంలో అమెరికా వాళ్ళు ఈ కాఫీ తేయాకు పండించాలనే ఉద్దేశంతో అక్కడ వ్యాపారం చేయడం కోసం అవసరమైన కూలీల కోసం ఆఫ్రికా ఖండంలోని నీగ్రోలను ఉపయోగించుకోవాలని భావించారు. ఈ నీగ్రిటోలను ఉపయోగించుకునే విషయంలోనే ఇంగ్లీషు, డచ్ వారి మధ్య బానిస వ్యాపారం అనేది ప్రారంభమైంది. ఈ బానిస వ్యాపారం వల్లే ఈ నీగ్రోలను అత్యంత దారుణంగా, దయనీయంగా వాళ్ళని హింసించారని చెప్పనాలే. ఇక తర్వాతకు వస్తే ఆర్థిక ఫలితాలను చూస్తే దూర ప్రాంతాలతో వలసల వల్ల ఐరోపా వాసుల్లో ఉన్నటువంటి అధిక జనాభా, దారిద్ర్యమైనటువంటి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ కొంతవరకు పరిష్కారమైనాయి అని చెప్పనాలి. తర్వాత విస్తృత నౌకాయానం వల్ల పెద్ద పెద్ద కలప, ధాన్యం లాంటివి తీసుకెళ్లాల ఉద్దేశంతో పెద్ద పెద్ద నౌకలను తయారు చేయటం చూసాం మనం. తర్వాత ఈ మధ్యధరా సముద్రానికి, వెనిస్, జినోవాకి
ప్రాధాన్యత తగ్గి అట్లాంటిక్ మహాసముద్రానికి పోర్చుగీస్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ప్రాముఖ్యత పెరిగింది. తర్వాత ఐరోపాలో వాణిజ్యం చేయడానికి ఒక వ్యక్తి వనరులు సరిపోలేదు కాబట్టి అనేక మంది వ్యక్తుల యొక్క కలయికతో వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి వ్యాపార సంస్థలు ఏర్పడ్డాయి. ఆ ఉమ్మడి వ్యాపార సంస్థలు బ్యాంకింగ్ వ్యవస్థకు, అంటే ఆధునిక కాలంలో ఉన్న ఈ ఉమ్మడి వ్యాపార వ్యవస్థకు, బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రారంభం అనేది ఇక్కడే అని చెప్పనాలి. తర్వాత ఈ ఐరోపా వాసులు వాణిజ్య విషయంలో మర్కంటైలిజం అనే ఒక విధానాన్ని ఫాలో అయ్యారు. ఈ మర్కంటైలిజం వల్ల వలస రాజ్యాలు తమ మాతృదేశంతోనే వ్యాపారం చేయాలి, మాతృదేశం శ్రేయస్సు కోసమే కృషి చేయాలనేటువంటి ఒక సిస్టమ్ పెట్టారు. ఇదొక దారుణమైన సిస్టమ్ అని చెప్పనాలి. వలస రాజ్యాలని దోచుకోవడం కోసం పెట్టినటువంటి సిస్టంగా చెప్పాలి. తర్వాత సాంస్కృతిక పత్రాలకు వస్తే ఐరోపాలో జరిగిన ఈ అన్వేషణ వల్ల ఐరోపా సంస్కృతి ప్రపంచవ్యాప్తమైంది. ఐరోపాలో నుండి క్రైస్తవ మతం ప్రపంచంలో అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. తర్వాత ఐరోపా వాసుల యొక్క ఈ భౌగోళిక విజ్ఞానం ప్రపంచం యొక్క స్వరూపాన్ని గ్రహించగలగడానికి అవకాశం కలిగించింది. ఈ పరిశోధన వల్ల ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చేరువయ్యారు, అంతర్జాతీయ అవగాహన పెరిగింది, సహకారాలు ఒకరికి ఒకళ్ళు, ఒక దేశానికి ఒక దేశం సహకారం చేసుకోవడానికి ఒక రకమైన భావన, ఒక రకమైన ఛాన్స్ కలిగింది ఈ భౌగోళిక అన్వేషణల వల్లే అని చెప్పనాలి. నెక్స్ట్ ఈ భౌగోళిక అన్వేషణల వల్ల అప్పుడే పుట్టినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఇతర దేశాలకు ఈజీగా పాకటానికి అవకాశం కలిగి అది పునరుజ్జీవనం అనేది శీఘ్రతరం అవటానికి ఈ భౌగోళిక అన్వేషణలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పనాలి. ఇలా ఈ భౌగోళిక అన్వేషణల వల్ల మనం ఎందుకు వచ్చాయి ఈ భౌగోళిక అన్వేషణ అనే విషయం చూసాము. ఈ భౌగోళిక అన్వేషణలు వల్ల వచ్చినటువంటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక ఫలితాలు కూడా మనం చూసాం. ఇలా భౌగోళిక అన్వేషణల వల్ల మనకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐరోపా దేశాలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వాళ్ళ యొక్క వలస రాజ్య స్థాపనకు అవకాశం కలిగింది. ముఖ్యంగా వీళ్ళ యొక్క ఈ భౌగోళిక అన్వేషణల ఫలితంగానే ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే ఇలా అనేక ప్రాంతాల ఆక్రమణ చేసుకుని వలస రాజ్యాల స్థాపన చేయడానికి కూడా ఇదే కారణం అని చెప్పాలి. ఈ వలస రాజ్యాలు ఈ వ్యాపారం కోసం అనేది తర్వాత కాలంలో యుద్ధాలకు కూడా కారణమైంది, ప్రపంచ యుద్ధాలకు కూడా తర్వాత కారణం అవుతుంది. ఇది మర్కంటైలిజం వల్లే ప్రపంచ యుద్ధాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఈ భౌగోళిక అన్వేషణలు ఆధునిక ప్రపంచ చరిత్రలో, ఆధునిక చరిత్రలో ఒక ప్రముఖ సంఘటన అని చెప్పాలి. ప్రపంచ జీవన విధానాన్ని మార్చివేసిన సంఘటనగా మనం చెప్పాలి. కాబట్టి భౌగోళిక అన్వేషణ అనే విషయాన్ని మనం అంటే అంతకన్నా తెలియని దేశాలను కూడా ఈ భౌగోళిక అన్వేషణ వల్లే మనం కనుగొనడం జరుగుతుంది. ఇక్కడ కనుగొన్నారు. అది వాస్తవానికి కొంత మంచి కానీ కొంత చెడుకు కూడా అదే కారణమైందని చెప్పాలి. ఇలా భౌగోళిక అన్వేషణలు అనేవి మీరందరూ మంచిగా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమైతే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.